అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు అట్లాగే మధ్యలో నేను చేసుకున్న కొన్ని పనులు, అలాగే ఈవినింగ్ రొటీన్ ఇవన్నీ అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఇక్కడైతే మార్నింగ్ అనమాట. ఇంకా స్కూల్ అయితే ఉంటుంది కదా! ఇక్కడ ముందైతే బ్రేక్‌ఫాస్ట్‌కి అని చెప్పేసి ఇక్కడ జొన్న సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు చాలా వీడియోస్‌లోనే వచ్చింది గదా! జొన్న సంగటి. సో, ఇక్కడైతే అంత ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయట్లేదు. సరే సంగటిలోకి కొంచెం బీరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఒక 2 బీరకాయలైతే తీసుకొచ్చాను. లాస్ట్ టైము సూపర్ మార్కెట్‌కెళ్ళినప్పుడు అవి కట్ చేస్తున్నాననమాట. బీరకాయలు చాలామంది పైన ఉన్న ఆ గ్రీన్ అంతా తీసేస్తూ ఉంటారు కదా! కానీ ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ బావుంటుంది మనకి. చక్కగా ఫైబర్ ఎక్కువుంటుంది కాబట్టి తినొచ్చు. చాలా బావుంటుంది. ఇంకా తీసేస్తే మనకేముండదు కదా! ఆల్మోస్ట్ పైన జస్ట్ మనం సన్నగా గీతల్లాగా ఉంటాయి కదా! అంతవరకు తీసేసుకుంటే సరిపోతుంది. మిగిలింది చక్కగా కట్ చేసుకొని కర్రీ చేసుకుంటేనే బావుంటుంది. సరే ఇక్కడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలైతే వేసుకున్నాను. పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు. ఇవి వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, బీరకాయ ముక్కలు వేసుకుంటున్నా. మనకి ఇలా కర్రీస్ ఏ అయినా సరే ఇలా సంగటి చేసుకున్నప్పుడు కానీ మిల్లెట్స్లోకి దేంట్లోకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, కారం ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే చక్కగా ఆయిల్లోనే మొత్తం కుక్ అవుతుంది. ఇంకా వాటర్ అయితే ఏం యాడ్ చేయక్కర్లా. టమాటా అలా వేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ వేరుంటుంది కదా! చక్కగా ఇలా ఫ్రై లాగా వస్తుందనమాట. కొంచెం మనకి బీరకాయలో కూడా సాల్ట్ వేయంగానే కొంచెం వాటర్ అయితే వస్తుంది కదా! సో, చక్కగా టేస్టు బావుంటుంది ఇలా కుక్ చేసుకుంటే. దేంట్లోకైనా తినొచ్చు. దేంట్లోకైనా చాలా బావుంటుంది. కొంచెం మనం మందంగా ఉండే బాండీ అలా వాటిలో గనక చేసుకుంటే చక్కగా అడుగంటదు. ఆయిల్‌తోనే అలా కుక్ చేసుకోవటం వల్ల టేస్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సరే ఇంకా అక్కడైతే ఇంకా కర్రీ అవుతూ ఉంది. సంగటి కూడా ఇంకా ఒక 5 మినిట్స్‌లో అయితే స్టాప్ చేసేసుకుంటాను స్టవ్వు. ఇక్కడేంటంటే ఇంకా వర్కౌట్‌కి ముందు కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇవి గ్రైండ్ చేసి పెట్టాను. సరే పాలు కూడా ఉన్నాయి. సరే కొంచెం కలుపుకుందామని చెప్పేసి ఇంకా మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కోసారి మార్నింగ్ టైమ్స్‌లో కొంచెం అనీజీగా కానీ, లేకపోతే కొంచెం హంగ్రీగా అట్లా అనిపించినా నేనింకా ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇలా ఏమన్నా ఉంటే ఇట్లా తాగేస్తాను. తర్వాత చిన్నంగా ఏదైనా మనకి పనులైతే ఉంటాయి కదా! పొద్దున్నే లెగవంగాల్నే అయితే వెంటనే అవ్వవు కదా అన్నీ. లంచ్ బాక్స్‌లు ఇవన్నీ అయిన తర్వాతే కొంచెం మనకి ఫ్రీ టైమ్ అయితే ఉంటుంది. సో, ఒక్కోసారి అలా కలుపుకొని తాగేస్తూ ఉంటా. ఇంకా వర్కౌట్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా సంగటి రెడీ అయింది. చూడండి బీరకాయ ఫ్రై. ఇలా టేస్ట్ చాలా బావుంటుంది. ఇట్లా ఆయిల్ మనం కొంచెం వేసుకున్నా కూడా ఇలా మందంగా ఉండే బాండీలైతే ఆయిలే మనకు చాలా ఎక్కువేసామా అన్నట్లుగా గూడా ఉంటుందనమాట. అడుగంటది కాబట్టి మంచిగా కుక్ అవుతాయి ముక్కలు ఇవన్నీ. టేస్ట్ అయితే అసలు చాలా బావుంది. టమాటాతో అలా చేసుకునే దానికన్నా ఇట్లా మిల్లెట్స్‌లోకి ఎప్పుడైనా మనం కొంచెం గ్రేవీగా ఉన్న కర్రీస్ అయితేనే టేస్ట్ చాలా బావుంటూ ఉంటాయి. సరే ఈరోజైతే నేనింకా ఇలా చేద్దామని చేశాను. ఇంక ఇక్కడ మా అమ్మాయికైతే ఇచ్చేస్తున్నాను. తను ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. హాఫ్ డే స్కూల్ కదా! ఆహ్, ఇంకా మా అమ్మాయికైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇస్తున్నా. అదే అంటే మార్నింగ్ ఏది తింటే అదే. తను పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం లేదు తనకి. చక్కగా ఇంకా ఆ టైంకి ఎర్లీగా తింటాం కాబట్టి కొంచెం ఫుడ్డు ఇస్తేనే మార్నింగ్ తినేసి ఎళ్తుంది. బాక్స్ ఏం తీసుకెళ్ళట్లేదు. కొంచెం స్నాక్స్ లాగా ఫ్రూట్స్ అలా అయితే పెట్టేస్తున్నాననమాట. ఇంకా తనెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ గూడా ఎళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ వర్కౌట్ అది అయిపోయి ఇంగా మళ్ళీ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ గిన్నెలయితే చాలా ఉన్నాయి. మార్నింగ్ అయితే క్లీన్ చేయలేదనమాట. సరే ఫస్ట్ స్టాండ్ నిండా అయితే ముందు రోజు గిన్నెలు చాలా ఉండిపోయినియి. సరే అవన్నీ ముందు రిమూవ్ చేసి ఎక్కడెక్కడ సర్దుకొని
ఆ తర్వాత ఇంకా ఇవన్నీ గిన్నెలన్నీ అయితే క్లీన్ చేయాలి. మార్నింగ్ టిఫిన్స్, లంచ్ బాక్స్‌లు ఇట్లా ఉంటే మాత్రం చాలా గిన్నెలు వస్తూ ఉంటాయి కదా! ఇంకా మనం జనరల్‌గా రైస్, కర్రీస్ ఇలా ప్రిపేర్ చేసుకున్నా కూడా గిన్నెలు కొంచెం ఎక్కువే వస్తూ ఉంటాయి. ఓన్లీ టిఫిను, దోస ఇలాంటి వాటికైతే కొంచెం గిన్నెలు తగ్గుతూ ఉంటాయి. అంతేకాని ఇంకా ఇవి మనకి రెగ్యులర్‌గా ఉండే పనులనమాట. కుకింగ్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ ఇదంతా బోలెడంత పనైతే ఉంటుంది గదా! ఇక్కడైతే ఇంకా అంతా గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకొని కొంచెం మజ్జిగ అయితే ఉన్నాయి. సరే ఇంకా మనకి ఎండలైతే స్టార్ట్ అవుతున్నాయి కదా! సరే కొంచెం నిమ్మరసము, సాల్ట్ వేసుకొని తాగుదామని యాక్చువల్‌గా బ్రేక్‌ఫాస్ట్ అది చేసి కూడా చాలా సేపయింది. సరే ఇవి మజ్జిగ కలుపుకొని తాగుదామని చెప్పేసి కొంచెం గ్లాస్‌లో అయితే పోసుకుంటున్నాను. సమ్మర్‌లో ఇంకా మనకి పెరుగు, మజ్జిగ కొంచెం ఇందులో మనం మసాలా మజ్జిగలాగా అలా చేసుకున్నా కూడా టేస్ట్ బావుంటుంది గదా! హ్మ్. బయట వేడిగా ఉన్నప్పుడు కొంచెం మనకి హ్మ్. చల్లగా గూడా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇట్లా ఇందులో మనం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని గూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా మసాలా మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకుంటే బావుంటుంది. ఇంకా ఉండే కొద్దీ మాకు గూడా అడుగుతూ ఉంటారు ఇంట్లో ఇంకా మజ్జిగ. వింటర్‌లో అయితే అంత తీసుకోము గానీ, సమ్మర్ మాత్రం ఖచ్చితంగా మజ్జిగ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. సరే ఇంక మజ్జిగ తాగేసి ఇక్కడ అదే క్యారెట్టు, కొంచెం అల్లం, ఉసిరికాయలు తీసుకొచ్చాను, బీట్రూటు ఇవన్నీ కలిపి ఇంకా గ్రైండ్ చేసుకుందామని చేస్తున్నా. జనరల్‌గా అదే క్యారెట్టు, బీట్రూటు, ఉసిరికాయలు కలిపి చేశాను లాస్ట్ టైమ్. కొంచెం అల్లం అల్లమైతే నేనిక్కడ చాలా చిన్న ముక్కే యాడ్ చేశా. కానీ అన్నిటికన్నా గూడా అల్లం ఫ్లేవర్ చాలా ఎక్కువగా అనిపిస్తుందనమాట. మా అమ్మాయికిస్తే అల్లం ఘాటే ఎక్కువుందన్నట్లుంది. అంటే బీట్రూటు, ఉసిరికాయ ఇవన్నీ చాలా ఎక్కువ తీసుకున్నాను గదా! కానీ అల్లం మాత్రం చాలా ఘాటుగా ఉన్నట్లుంది. సరే పర్లేదు మనకి జలుబు ఇలాంటివి గూడా రాకుండా ఉంటాయి గదా! సరే అని కొంచెం ఒక చిన్న ముక్కయితే యాడ్ చేశాను. ఇంకా అవన్నీ అట్లా ట్రేస్‌లో పోసా. కొంచెం మిగిలితే బాటిల్స్‌లో పోసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అవైతే ఇద్దరం తాగుతాం గాబట్టి కొంచెం త్వరగానే అయిపోతాయి బాటిల్స్‌లోయి. క్యూబ్స్ అయితే ఇంకా చిన్నంగా మనం రెగ్యులర్‌గా వాడుకోవచ్చు. డైలీ కొంచెం జ్యూసుల్లో వాటిలో కలుపుకొని తాగొచ్చు. సరే అవన్నీ ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇక్కడ ఈవినింగు డిన్నర్ కోసం అని చెప్పేసి ఈరోజు మిల్లెట్స్ కుక్ చేస్తున్నాను. హ్మ్. అందుకోసం అత్తెసరు పెట్టుకుందామని చెప్పేసి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 1కి 2 వాటర్ అయితే తీసుకున్నా నేను. ఇవి కొర్రలనమాట. వీటికి 1కి 2 వాటర్ బాగా మరిగిన తర్వాత చూడండి మిల్లెట్స్ మనం శుభ్రంగా చేత్తో బాగా పిసికి శుభ్రంగా కడుక్కోవాలి. ఆహ్, కడిగి కొంచెం ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. టైం తక్కువుంటే 2 అవర్స్ అట్లా నానబెట్టుకుంటే చక్కగా మనకి ఫాస్ట్‌గా కుక్ అవుతాయి. అవైతే ఇంకా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇక్కడ పప్పు గూడా కందిపప్పు ఆల్రెడీ కుక్ చేస్తా ఉన్నాననమాట. ముందే కడిగి పెట్టేశాను.
సరే ఇది పప్పు ఉడికిన తర్వాత ఇందులో గోంగూర అయితే వేస్తున్నాను. లాస్ట్ టైం చెప్పాను కదా స్కూల్ దగ్గర ఉంటే కోసుకొచ్చానని, అదనమాట. చాలా లేతగా ఉంది. పులుపు అయితే అస్సలు లేదనమాట. ఎలా అంటే నార్మల్గా ఉంది. జస్ట్ ఏదో మనం పాలకూర అట్లా మనకి పులుపు లేకుండా ఉంటాయి కదా, అట్లా ఉందన్నమాట. సరే అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. గోంగూర అయితే ఇంకా ఒక 5 మినిట్స్లోనే మగ్గుతుంది. అది చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. పులుపు అయితే అస్సలు లేదు. చూడండి మిల్లెట్స్ అయితే కుక్ అయినాయి. 1కి 2 అనమాట నేను యాడ్ చేసుకున్నాను. మనం ఎక్కువసేపు నానబెట్టుకుంటే 1కి 1.5 పోసుకున్నా కూడా చక్కగా మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. కానీ మిల్లెట్స్ గంజి వాచుకుంటేనే బాగుంటాయేమో అనిపిస్తుంది నాకు. ఇలా కుక్ చేస్తే కొంచెం ఆ స్మెల్, అంటే మిల్లెట్స్ కొంచెం స్మెల్ డిఫరెంట్ ఉంటాయి కదా, ఆ స్మెల్ అయితే వస్తుంది అనిపిస్తుంది. శుభ్రంగా కడిగేసి మనం గంజి వాచుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ మనకి రైస్ లాగా అలా వస్తుంది. ఎవరన్నా తినరు అనుకున్నా కూడా మంచి కర్రీ అలా గ్రేవీ కర్రీస్ అలా చేసుకుంటే చక్కగా తినచ్చు. టేస్ట్ అయితే బాగుంటాయి. ఇంకా గోంగూర ఉడికిన తర్వాత ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నాను. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఎండుమిరపకాయ, ఇంకా కరివేపాకు, ఇవన్నీ ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోవచ్చు. మనకి పప్పు సాంబారు ఇలాంటి వాటిల్లో ఇంగువ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఒక టమాటా. పులుపు లేదు కదా, గోంగూర అయితే అస్సలు పులుపు లేదు, అందుకోసమని టమాటా యాడ్ చేశాను. టమాటా కూడా పులుపు లేదన్నమాట. సరే ఓకే, మాకేమంత పులుపు ఇంపార్టెంట్ అయితే కాదు. మా హస్బెండ్ వాళ్ళు అంతేం లైక్ చేయరు అనమాట పులుపు. సో మనం పులుపు తక్కువ ఉన్నప్పుడు చింతపండు యాడ్ చేస్తూ ఉంటాం కదా, అలా తక్కువ ఉన్నప్పుడు కొంచెం చింతపండు వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఏం యాడ్ చేయలే, టమాటా కూడా వేసాను కాబట్టి. సరే టమాటా ఉడికేలోపు ఇక్కడ పప్పులో కొంచెం ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మెత్తగా మెదుపుకుంటున్నాను. గోంగూర మనకి రెగ్యులర్గా పచ్చడి ఇలా కాకుండా ఎప్పుడన్నా మనకి కొద్దిగా ఉన్నప్పుడు ఇలా పప్పులో వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇంకా టమాటా అది ఉడకటానికి కొంచెం టైం పడుతుంది. సరే ఇక్కడైతే నేను లాస్ట్ టైము బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మామిడికాయ తీసుకొచ్చాము. అది తినే కాయ అని చెప్పేసి తీసుకున్నాము. ఇప్పుడు బాదామి అని చెప్పేసి వస్తున్నాయి కదా, అవి పచ్చిగా ఉన్నాయి. సరే తినటానికని తీసుకొస్తే చాలా పుల్లగా ఉందన్నమాట. ఇంకా మా అమ్మాయి వద్దని చెప్పేసి పక్కన పెట్టేసింది. తను తెచ్చుకుంది. సరే అది పచ్చడి చేసేద్దామని కొంచెం ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వేసుకొని వేయించుకొని ఇందులో నేను కట్ చేసి పెట్టుకుని మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. ముక్కలేమి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకున్నా. ఇందులో పచ్చి కొబ్బరి కొంచెం ఒక 2 నిమిషాలు వేయించుకుంటే చాలు. ఇది మనం ఇలా పచ్చిగా గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది. మ్యాంగో అయితే ముక్కంతా మెత్తగా అయ్యే వరకు అయితే నేనేమి కుక్ చేయట్లేదు. జస్ట్ ఒక 2 నిమిషాలు ఆ పచ్చిదనం అనేది లేకుండా ఉండటం కోసం ఇట్లా వేయించుకున్నా సిమ్లో పెట్టుకొని, అంతే. ఒక 2 నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. పులుపు ఉంది చక్కగా రైస్లోకి అలా అయితే బాగుందన్నమాట. ఇక్కడైతే చూడండి ఇంకా మనకి ఉల్లిపాయలు, టమాటా ఇవన్నీ మంచిగా కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులో ఇంకా పప్పు వేసేసుకోవటమే. కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. మన ఆకుకూరతో చేసుకున్న పప్పులు ఒక్కోసారి కొంచెం గట్టిగా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. కొంచెం వాటరీగా చేసుకున్నా మనం తినేటప్పటికి చల్లారి కొంచెం గట్టిపడుతూ ఉంటుంది కదా, ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఆకుకూరలతో ఇలా చేసుకుని. చాలామంది గట్టిపప్పు ఇష్టపడుతూ ఉంటారు రైస్లోకి అలా తినేటప్పుడు. గట్టిపప్పు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, అలా కూడా బాగుంటుంది. కొంచెం వాటరీగా చేసుకుంటే ఇంకా మనకి ఎక్కువగా ఇలా బయట చేస్తూ ఉంటారు కదా ఫుడ్, బయట మనకి
రోడ్డు పక్కన ఫుడ్ ప్రిపేర్ చేసి అమ్ముతూ ఉంటారు కదా! అక్కడైతే ఎక్కువ పప్పు అంటే ఇలా వాటరీగా అలా ఉంటుంది కదా! మామూలుగా మనం ఇళ్లల్లో చేసుకునేదైతే కొంచెం గట్టిగానే చేసుకుంటూ ఉంటాం. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంకొక 15 మినిట్స్ కల్లా కొంచెం దగ్గరకైతే పడుతుంది. సరే పప్పు అయితే ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ ఇది మామిడికాయ ముక్కలు వేయించి పెట్టాను కదా! ఇంకా గ్రైండ్ చేసుకుంటున్నాను. చట్నీ అయితే ఇది చాలా బాగుంది. జస్ట్ ఆహ్, అంటే సీజన్ ఇప్పుడే వస్తుంది గదా! సరే తినే కాయలు అవి బావుంటాయి పండితే. ఆహ్, చక్కగా మనం ముక్కలు కట్ చేసుకొని తినేటట్లు అలా ఉంటాయన్నమాట. సరే అని తీసుకొచ్చాము. ఇంకా మా అమ్మాయి కొంచెం నోట్లో పెట్టుకొని పుల్లగా ఉందని చెప్పేసి తినలేదు. సరే ఇంకా పచ్చడైనా చేసేద్దాము. ఇలా అయితే చక్కగా తినేస్తారు. ఇందులో నేను కొంచెం జీలకర్ర, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నా. పుల్ల పుల్లగా అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంది. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుంది గదా! ఇట్లా మనకి ఈ సీజన్‌లో మ్యాంగోస్ వచ్చే సీజన్‌లో ఇలాంటియన్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు గదా! సరే ఇందులోకైతే కొంచెం పచ్చుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. మనకిలా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు పచ్చుల్లిపాయలేసుకుంటే టేస్ట్ గూడా బావుంటుంది. ఇంక తాలింపులో తాలింపు గింజలు, కరివేపాకు. ఆల్రెడీ ఎండుమిరపకాయలేసా గదా! వేయించుకున్నాను. సరే ఇంకా ఎండుమిరపకాయ అలా ఏమి వేసుకోవట్లేదు. తాలింపు పెట్టేసుకుంటున్నా. టేస్ట్ అయితే చాలా బావుంది. పుల్ల పుల్లగా చాలా బావుందనమాట. ఇది మిల్లెట్స్‌లో కూడా చాలా బావుంటది. దేంట్లోకైనా తినొచ్చు. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.